యేసు ప్రభు స్వస్థపరిచిన వెంటనే నీ పడకను తీసుకుని వెళ్ళిన వెంటనే ఏం చేశాడు? నేరుగా తీసుకుని he was ready to say bye for something that he has left 38 years. 38 సంవత్సరాల 10 మంది కూడా స్నేహితులు ఉండరా? 35 సంవత్సరాల్లో 10 మంది కూడా తన చుట్టూ అలవాటైన వాళ్ళు ఉండరా? ఎందుకు ఈ మాట చెప్పాలనిపించిందంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. జీవితంలో దేవుడు కొన్నిసార్లు నిన్ను ముందుకెళ్ళమంటాడు, నీకు విడుదలనిస్తాడు, నీకు జయమిస్తాడు. ఇంకా ఇన్ని సంవత్సరాలుగా నాతో ఉన్నవారు వీరితోనే ఉండాలి కదా అని ఆగామనుకో, నీ జీవితం ముందుకెళ్తావు. Sometimes you have to just rise up and say, see you, goodbye. See you, wouldn't want to be you. పాల్ నీ దారిలో, ఎందుకంటే నీ స్వతంత్రత నీది. కొన్నిసార్లు దేవుడు పట్టి పెట్టాడంట, సాతాను పట్టి పెట్టాడంట, నీ మనసే పట్టి పెడతాడంట. జాగ్రత్త, మేకప్ యువర్ మైండ్. నీ జీవితము విలువైనది, నీ జీవితంలో దేవుడు దృష్టినిచ్చాడు. నీ జీవితంలో ఇచ్చిన పిలుపు ప్రకారం మీరు బ్రతకండి. అప్పుడు మీ జీవితము దేవుడి చిత్తంలో సంపూర్ణంగా ఉంటుంది. Be ready to let go the past. Be ready to let go the old nature, the old people. వాళ్ళు ఒకప్పుడు కంఫర్ట్ ఇచ్చారేమో, కానీ నువ్వు వెళ్ళే త్రోవలో వాళ్ళు రారు, నీ డెస్టినీలో వాళ్ళు లేరు. Be ready to let go some people. There has to be sacrifices made because what you have received is great. నీ పిలుపు గొప్పది, నీ కలిగే విడుదల గొప్పది, నీ కలిగే స్వస్థత గొప్పది. కాబట్టి ఆయన వాక్కుని గౌరవించి ఆ వాక్ ప్రకారం బ్రతకండి. దేవుడు బహుగా దీవిస్తాడు.